హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ ఫోటోలో చూపిస్తున్న మోడల్ ఉంది కదండీ! దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనకి హ్యాండ్‌కి 2 బార్డర్స్ వస్తాయి కదండీ! అంచు సారీస్‌కి. ఒక బార్డర్ వచ్చేసి హ్యాండ్‌కి యూజ్ చేస్తాము. రెండో బార్డర్ ఉంటుంది కదండీ! ఆ రెండో బార్డర్‌తో నేను ఇలా మోడల్ అనేది రెడీ చేశానండి. కస్టమర్ మనకి రిఫరెన్స్ పిక్ పంపించారండి. సో, దాని ప్రకారం నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇది బోట్ నెక్ అండి. పైన నెక్ దగ్గర 3 ½ కింద 3 నెక్ విత్ 3 ½ తీసుకుని ఇలా బాక్స్‌లా రెడీ చేసుకొని రౌండ్ అనేది తీసేస్తున్నానండి. మనం బోట్ నెక్‌కి ఎలా వేస్తామో అలాగా. తర్వాత కింద కస్టమర్‌దొచ్చేసి 3 ½ ఉందండి. మనకి రెడీ అయ్యేటప్పటికి 3 ½ రావాలి. సో, ఒక 4 ఇంచెస్ నేను హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని 4 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ అనేది వేశాను. తర్వాత కింద కూడా 3 ½ నెక్ విత్ అనేది పెడుతున్నానండి. మోడల్ రావడానికి. ఇక్కడ 3 ½ పెడుతున్నాను. ఈ 3 ½ మనం ఇలా లైన్‌గా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వెయ్యాలి. ఇలా వేసుకున్నాక మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో అది ఇలా స్ట్రైట్‌గా కలిపేసుకోవాలండి. ఈ స్ట్రైట్‌గా కలిపిన కాడ ఇది ఇక్కడ చిన్న బార్డర్ అనేది వస్తుందండి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నానండి అక్కడ థాడ్ అది పెట్టడానికి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్‌తో డ్రా చేస్తున్నానండి. మీరు కరువు స్కేల్ కూడా యూజ్ చేయొచ్చండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎక్కడైతే బార్డర్ వేస్తున్నామో అక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి పెట్టానండి. అక్కడ కరువు షేప్ వస్తుంది. అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టానండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హ్యాండ్‌తో మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. హాఫ్ ఇంచుకి పెట్టాను కదండీ! అక్కడ కొంచెం కరువు షేప్ అనేది లోపలికి వెళ్ళాలి కదా! అక్కడ దాకా మనం పెట్టుకుని మార్కింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకుని దీన్ని కటింగ్ అనేది చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైతే మనం మార్కింగ్ వేసామో దాని ప్రకారం స్టిచ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. స్లోగా మనం ఏదైతే మార్కింగ్ అనేది వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నానండి. కరువు షేప్‌లు నీట్‌గా వచ్చేలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ కరువు షేప్‌కి మనం పైపింగ్ అనేది వేస్తాము. ఇలా కట్ చేసుకున్నాం కదండీ! పైపింగ్ ఆల్రెడీ నేను క్రాస్ పీసులు కట్ చేసుకొని పైపింగ్ అనేది ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ పైపింగ్ ఎలా రెడీ చేయాలన్నది నేను వీడియో చేసి ఛానల్‌లో పెట్టానండి. ఒకసారి ఎవరికన్నా కావాలంటే చెక్ చేయండి. ఇలా పెట్టుకుని బోట్ నెక్ దగ్గర సూది అనేది కిందకి దించండి. క్లాత్ కూడా మన వైపుకి తిప్పుకొని అప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది కూడా మన వైపుకి తిప్పాలండి. చివరికంట వెళ్ళాక సూది దించి తిప్పితే అక్కడ మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుంటూ రావాలి. తర్వాత కరువు షేప్ వచ్చినప్పుడు క్లాత్‌ని మడత పెట్టానండి నేను. పైపింగ్ థ్రెడ్‌ని మడత పెట్టలేదు. పైపింగ్ థ్రెడ్‌ని జస్ట్ ఫోల్డ్ చేశానండి అంతే. తర్వాత సూది కింద దించి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి సేమ్ ఎక్కడైతే మనం స్టిచ్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలండి. చాలా స్లోగా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కరువు షేప్ అనేది చాలా నీట్‌గా రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కరువు షేప్ వచ్చేటప్పటికి సూది కిందకి దించుకొని క్లాత్‌ని ఫోల్డ్ చేశానండి. పైపింగ్ థ్రెడ్ ఉన్న సైడ్ ఫోల్డ్ చేయలేదు నేను. ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ అదే స్టిచ్ నుంచి వెనక్కొచ్చేసి సేమ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. చాలా స్లోగా వేసుకోవాలండి పైపింగు. ఎందుకంటే మనకి కరువు షేప్ అనేది నీట్‌గా రాదు స్లోగా వేసుకోకపోతే. ఈ కరువు షేప్ తిరిగి ఇక్కడ మాత్రం నేను పైపింగ్ థ్రెడ్‌ని మడత పెట్టట్లేదండి. దానికున్న క్లాత్‌ని మాత్రమే మడత పెడుతున్నాను. తర్వాత సూది కిందకి దించి మన వైపుకి తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా మళ్ళీ అదే స్టిచ్ మళ్ళీ వెనకకి వెళ్ళిపోయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలండి. నేను 2 పార్ట్స్ కూడా రెడీ చేసేస్తున్నానండి. అటు సైడ్ ఇటు సైడ్‌ది కూడా. మనకి వర్క్ అంతా ఫినిషింగ్ ఈ పైపింగ్‌లోనే ఉంటుందండి.
అందుకే పైపింగ్ అనేది చాలా నీట్గా వేసుకోవాలండి. నేను క్లాత్ని మాత్రమే మడత పెడుతున్నాను, పైపింగ్ థ్రెడ్ వచ్చిన కాడ మడత పెట్టట్లేదండి. మూలకు వచ్చాక సూది అనేది కిందకి దించుకుని మన వైపు తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసి మళ్ళీ అదే స్టిచ్తో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చాలా స్లోగా. పైపింగ్ థ్రెడ్ని అలాగే ఉంచానండి. క్లాత్ అనేది చిన్నగా ఫోల్డ్ చేశాను, ఎక్కువ కాదండి. ఎక్కడైతే మనం మడత పెట్టామో అక్కడ సూది కిందకి దించి మన వైపుకి తిప్పుకొని ఒక స్టిచ్ అనేది ముందుకు వేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ కంటిన్యూ ఇలా వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్కి అనేది మనం పైపింగ్ అనేది వేసుకోవాలండి. స్లోగా వేసుకోవాలండి, ఎందుకంటే ఫాస్ట్గా వేస్తే అస్సలు నీట్గా ఫినిషింగ్ రాదండి. కొంచెం టైం అనేది ఎక్కువే పడుతుందండి, కానీ నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోవాలండి. చివరికి వచ్చేటప్పుడు చివరికంటా వేసుకుని సూది కిందకి దించుకుని పైపింగ్ మన వైపుకి లాక్కోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడు ఆ పాయింట్ దగ్గర కూడా మనకి నెక్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. అది ఎలా వచ్చిందో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. పైపింగ్ క్లాత్కి పైన ఉన్న క్లాత్కి కాకుండా మనం ఏదైతే క్లాత్కి అటాచ్ చేసామో అక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మనం మూలలు తిప్పాం కదండి, అక్కడైతే మొత్తం క్లాత్కి కూడా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చివరికంతా టక్ పెట్టుకోవాలండి. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఓన్లీ కింద పార్ట్స్కి మాత్రమే టక్స్ అనేది పెట్టుకోవాలి. మూలల దగ్గర మాత్రం మొత్తం పైపింగ్ క్లాత్కి అంతా టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా టక్స్ అనేది అన్నట్లకి పెట్టుకోవాలండి. మూలలకు మాత్రం మొత్తం అంతా పెట్టుకోవాలి, మిగతా సైడ్ మాత్రం ఓన్లీ క్లాత్కి మాత్రమే పెట్టుకోవాలండి. టక్స్ కూడా క్రాస్గా పెట్టుకోవాలండి. ఇలా టక్స్ అనేది పెట్టేసుకుని ఒరిజినల్ దానికి వీటికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టక్స్ అనేది పెట్టుకోవాలండి. మెయిన్ పార్ట్కి ఏంటంటే టక్స్ కరువుస్ తిరిగి ఇక్కడ మొత్తం పైపింగ్ అంతా టక్స్ అనేది పెట్టుకోవాలండి. టక్స్ కూడా క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకుంటే మనకి హుగ్ అనేది రాకుండా ఉంటుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనకు పాయింట్లు తిరిగి ఇక్కడ కంపల్సరీ సూది అనేది కిందకి దించి పాదం పైకి ఎత్తుకుని మన వైపుకి లాక్కుని వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి. కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు ఈ మెథడ్లో. ఆల్ ఓవర్ పైపింగ్ వల్ల బ్లౌజ్ లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి పైపింగ్ కూడా. సింపుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందండి. ఈ మోడల్ ఏంటంటే టైం టేకన్ ఎక్కువ పడుతుందండి. మోడల్ స్టిచ్ చేయడం ఈజీయే, కానీ టైం టేకన్ అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్స్ కూడా పైకి వచ్చేలాగా నీట్గా స్లోగా వేసుకోవాలండి. స్లోగా వేసుకుంటే మనకి స్టిచ్ అనేది బాగా వస్తుంది, తర్వాత కట్ షేప్ అనేది కూడా బాగా తిరుగుతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్కి లాక్కుని వేసుకోవాలండి స్టిచ్ అనేది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. పైపింగ్ అనేది చూడండి ఎక్కడ హుగ్ రాకుండా చాలా నీట్గా వచ్చింది కదండి. సన్నంగా వస్తుంది, మనకి కర్వ్స్ అనే దగ్గర కూడా నీట్గా పైపింగ్ అనేది తిరుగుతుందండి. ఇలా రెండో పీస్ని కూడా మనం రెడీ చేసేసుకోవాలి. ఇలా క్రాస్ పీసులు రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ మోడల్ అయినా సరే మనం పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసేయచ్చండి. ఇలా పైపింగ్ ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఈ కరువు షేపుల దగ్గర కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఫ్రంట్కి కొంచెం లాక్కుని వేసుకోవాలండి స్టిచ్ అనేది. మొత్తం లోపలికంతా ఫోల్డ్ చేసేసి స్టిచ్ అనేది వేసేస్తున్నానండి.
ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసేసుకోవాలి. ఇది కొంచెం మడత పెట్టడం చెయ్యి తిరిగి ఉండాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసేసుకున్నాక ఒకసారి ఎలా వచ్చిందన్నది మీకు చూపిస్తానండి. నేను చాలా స్లోగా వేస్తున్నానండి, ఎందుకంటే కట్ షేప్ అనేది నీట్గా రాకుండా హుక్ వచ్చేస్తుందండి ఫాస్ట్గా వేసేస్తే. అందుకని చాలా స్లోగా మొత్తం క్లాత్ అంతా లోపలికి మడత అయ్యేలా చూసుకుని మరి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఎక్కడైతే కట్టు వస్తుందో అక్కడ సూది అనేది కిందకి దించి స్లోగా మన వైపుకి లాక్కుని మళ్ళీ వేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా నీట్గా వస్తుందండి. ఈ మోడల్ అంతా ఈ పైపింగ్లోనే ఉంటుందండి మొత్తం. ఈ పైపింగ్ అనేది నీట్గా వచ్చిందంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. మీకు రెండు రెడీ అయిపోయి చూపిస్తాను, ఎలా ఉందన్నది ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత నీట్గా పైపింగ్ అనేది వచ్చిందో. కరువు షేప్ కూడా బాగా తిరిగింది కదండి. ఇప్పుడు అంచు అనే దానికి కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి కొలుచుకుని. మనం ఆల్రెడీ ఒక పీస్ అనేది కట్ చేసుకుని ఉంచాం కదండి, దాంతో మెజర్ చేసుకుని అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఖర్చు అనేది ఉంచుకోవాలి. మనం కట్ చేసినప్పుడు ఉన్న పీస్ ఉంది కదండి, దాన్ని కట్ చేసుకుని ఇక్కడ కొలుచుకొని చూసుకోవాలండి. అటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం నేను ఉంచేస్తున్నాను. ఉంచేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేస్తున్నానండి. తర్వాత దీనికి కూడా పైపింగ్ వేయాలి. ఇలాగ పైపింగ్ వేసుకోవాలి. ఈ క్లాత్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలండి. నేను మర్చిపోయి నార్మల్ పీస్కి లైనింగ్ వేసేస్తున్నాను, పైపింగ్ వేసేస్తున్నాను. మళ్ళీ ఇప్పేసి అప్పుడు దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నానండి ఈ పీస్కి కూడా. క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వడం కోసం ఈ రెండు పీసులని నేను కట్ చేసి పైపింగ్ అనేది లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేసేస్తున్నానండి. పైన కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి కొంచెం పర్ఫెక్ట్గా ఉండడం కోసం. తర్వాత ఈ పీస్ అనేది ఇలా పెట్టేసుకుని స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా లైనింగ్ అటాచ్ చేసుకున్నాక చుట్టూ ఉన్న ఎక్స్ట్రాలు అంతా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాక దీనికి కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీనికి కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా పైపింగ్ వేసేసి దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా వచ్చాక మెజర్మెంట్తో కొలుచుకోవాలండి. 3.5 అంటే మనకి 7 వస్తుంది కదండి. 7 అటు సైడ్ ఇటు సైడ్ కూడా నేను మార్కింగ్ అనేది పెడుతున్నానండి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఒక 1/2 ఇంచ్ లూజ్ అనేది పెట్టానండి, 7.5 పెట్టాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. పైపింగ్ పక్కనే నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి. తర్వాత రఫ్ స్టిచ్ కూడా వేస్తున్నాను. మళ్ళీ మన వైపుకి తిప్పుకుని ఇలా సెకండ్ స్టిచ్ కూడా వేసేస్తున్నానండి. ఇలా రెండో పీస్ని కూడా దీనికి అటాచ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ అనేది పెట్టుకున్నాను కదండి, దాని ప్రకారం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవాలి.
ఈ పైన కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకుని పెట్టుకోవాలండి. ఈ పైన అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఒక 1/2 ఇంచ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 2 అడ్జస్ట్మెంట్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చాక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. రఫ్ చేసుకోవాలి. తర్వాత మన వైపుకి కూడా తిప్పుకుని అక్కడ కూడా రఫ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా లాగేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక బ్యాక్ డాట్స్ అనేది వేసేసుకుని పైపింగ్ కూడా కింద కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలండి. చూడండి నీట్గా పైపింగ్ అనేది కనిపిస్తుంది కదండి. బ్యాక్ డాట్స్ కూడా నేను మార్కింగ్ అనేది పెట్టేసుకుని బ్యాక్ డాట్స్ వేసేస్తున్నాను. బ్యాక్ డాట్స్ వేసేసి పైపింగ్ అనేది వేసేస్తానండి. పైపింగ్ అనేది ముందే రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఎలాంటి మోడల్ అయినా సరే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా క్రాస్ పీసుల వల్ల ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు డాట్స్ అనేది వేసేసుకోవాలండి. డాట్స్ కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది వేస్తానండి. అటు సైడ్ 1/2 ఇంచ్, ఇటు సైడ్ 1/2 ఇంచ్, 1 ఇంచ్ టైట్ అవుతుంది. భుజాలు అవి జారకుండా ఉంటాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పార్ట్కి కూడా నేను పైపింగ్ అనేది వేసేస్తున్నానండి. నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి మడతేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. చాలా నీట్గా ఉంటుందండి. తర్వాత ఏదైతే అంచు ఉందో అది నేను ఇక్కడ వేసాను కదండి నెక్కి, మిగతా ఉన్న అంచు అంతా నేను ట్యాజిల్స్ రెడీ చేసేసి వేసేసానండి ఈ బ్లౌజ్కి. రెడీ అయ్యాక మనకి మోడల్ అనేది ఇలా ఉంటుందండి. చాలా నీట్గా వచ్చింది కదండి. పైపింగే మెయిన్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.